హౌస్‌లో ఉన్న ఎవరు తన ఫ్యామిలీని కలవడం కోసం అందరికంటే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారని మీకు అనిపిస్తుంది. సంజనానా, ఇమ్మాన్యుయలా, కళ్యాణ, డీమన్ పవన, రీతువా, తనూజానా, భరణియా, ఇంకెవరు వీళ్ళలో ఉన్న వాళ్ళందరిలో చూసుకుంటే ఎవరు తన ఫ్యామిలీ కోసం విపరీతంగా పరితపించిపోయి ఎప్పుడు కలుస్తానా ఫ్యామిలీని ఎప్పుడు ఎక్కువగా ఎవరు అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజనాది బిగ్ బాస్ ఏదో ఒక మెలిక పెట్టి డెఫినెట్లీ వాళ్ళ హస్బెండ్ని అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇద్దరు మగ పిల్లల్ని డెఫినెట్లీ తీసుకొస్తారు. అట్లా ఏముండదు. ఆల్రెడీ వచ్చేసి కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. త్వరలోనే ఫ్యామిలీ వీక్ కోసం ఆయన రెడీ అవుతున్నాడు, వస్తాడు కూడా. సో ఇది వాళ్ళ వరకు ఉన్నటువంటి అప్డేట్. ఆ సర్ప్రైజ్గా తీసుకొస్తారు వాళ్ళని అయితే ప్లాన్ చేస్తుంది. నాకు తెలిసి ఎట్లా ఉంటుందంటే కన్ఫెషన్ రూమ్లో పెట్టి ఆ పిల్లలు ఏడుపో మాట్లాడడం మా అమ్మ అంటాం అది వినిపిస్తారు. దానికి ఎక్సైట్ అయ్యి చాలా ఎమోషనల్ ఉంటుంది ఈ వీక్ మొత్తం కూడా. సో ఎట్లాగని మొత్తానికి డెఫినెట్లీ తీసుకొస్తారు, అందులో డౌట్ లేదు. దాదాపు 5 నెలల పాపను వదిలేసి ఉన్నటువంటి వ్యక్తిని అట్లా చూపించకుండా చేయడం అనేది అయితే బిగ్ బాస్ మీద బూతులు ఉమ్ముతారు జనాలు. సో కాబట్టి దానికోసం డెఫినెట్ చూపిస్తారు. కాకపోతే చిన్న ఐ డ్రామా ఆడదాం అనుకుంటాడు బిగ్ బాస్, అంతకుమించి ఉండదు. భారీ ఎమోషనల్ హడావుడ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. పిల్లల్ని చూసినప్పుడు మనకే ఎమోషనల్ అనిపిస్తుంది ఎవరికైనా. ఇంకా తల్లికి ఇంకెట్లా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాత్రం హైలైట్ అవ్వబోతుంది. తర్వాత కళ్యాణ్ కోసం వాళ్ళ నాన్నగారిని తప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఫాదర్ని స్టేజ్ మీద తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న ల్యాగ్ వచ్చింది అమ్మ నాన్నకి కళ్యాణ్కి మధ్య. చాలా చిన్నప్పుడు ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. తనతో ఎక్కువగా గడపలేదనేటువంటి టైం చెప్పాడు. ఇప్పుడు అందరూ చాలా శుభ్రంగా ఉన్నారు ఆ ఫ్యామిలీ అంతా. ఇంట్లో కావాల్సిన ప్రతిదీ కూడా నా కొడుకే చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు, ఈ మమ్మల్ని ఏం పని చేయనివ్వడం కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. చిన్నప్పుడు గురించి అప్పుడు బిజినెస్ ప్రాబ్లమ్స్ గురించి కూడా అలా క్లారిటీ ఇచ్చాడు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. మొత్తం ఫ్యామిలీ శుభ్రంగా ఉన్నారు, దాని గురించి ఎవరు పెద్దగా కంగారు పడక్కల. చిన్నప్పుడు తలుచుకుని బాధపడ్డాడు అతను. ఎందుకంటే ఆ రోజు జరిగింది చిల్డ్రన్స్ డే కదా. సో చిల్డ్రన్స్ డే కాబట్టి చైల్డ్హుడ్ మెమరీస్ మాడుతూ ఫోటో వచ్చినప్పుడు అప్పుడు గురించి గుర్తు చేసుకుని చెప్పాడు అతను, అంతే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ ఏమీ కాదు. అదైతే డౌట్ లేదు అసలు. సో కళ్యాణ్కి స్టేజ్ మీద వరకు వాళ్ళ ఫాదర్ వచ్చి లోపలికి రావడం మాత్రం వాళ్ళ మదర్ వస్తారన్నట్టుగా మనకి ప్లాన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా హైదరాబాద్ వచ్చేసారు ఆల్రెడీ. సో అది ప్లాన్. సో నామినేషన్స్ ఎపిసోడ్ కాబట్టి ఎల్లుండి నుంచి ఈ ఫ్యామిలీ ఎపిసోడ్. సో సాటర్డే సండే ఈ కైండ్ ఆఫ్ ప్లాన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇమాన్యుయల్ కోసం అయితే వాళ్ళ బ్రదర్న వాళ్ళ మదర్న అని ప్లాన్ చేశారు. స్టేజ్ మీదకేమో బ్రదర్ వస్తున్నాడు, హౌస్లోకేమో వాళ్ళ అమ్మగారు వస్తున్నట్టుగా మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్న కూడా డానియల్ వంశీ అని బ్రదర్ గురించి కూడా మాట్లాడాడు కదా మనకి. సో ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అంటే రోహిణి కూడా భరణి కోసం స్టేజ్ మీదకి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తారనమాట. హౌస్లో ఉన్న వాళ్ళ కోసం సెలబ్రిటీస్ కూడా వస్తారు సపోర్టింగ్కి బయట స్టేజ్ మీద కనిపించడానికి. అట్లా సంజన కోసం నిక్కీ గర్లానిని కానీ లేకపోతే ఆదిపిని సెట్టింగ్ కానీ ట్రై చేస్తున్నాడు తెలుస్తుంది. అండ్ ఇమాన్యుయల్ కోసం రోహిణి, కమెడియన్ రోహిణి, తను కూడా గత సీజన్లో వచ్చింది, తనని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇట్లా భరణి కోసం వచ్చేసి ఇంటి లోపలికి వాళ్ళ డాటర్ని ప్లాన్ చేస్తున్నారు, స్టేజ్ మీదకి నాగబాబుని ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. ఇంట్లోకి మాత్రం వాళ్ళ అమ్మాయి గ్యారంటీగా రాబోతుంది, ఆయన డాటర్. సో ఇప్పుడు అసలైన కూతురు వస్తే బిగ్ బాస్ కూతుర్ల యొక్క ముఖ చిత్రాలు ఎట్లా ఉంటాయి. లైఫ్లో నేనే అన్నిసార్లు నాన్న అని పిలలేదు, దివ్య కానీ తనుజ కానీ అన్నిసార్లు నాన్న అన్న అని పిలిచారు. అసలు ఏంటి పరిస్థితి, నా అమ్మని నిలదీస్తుందా, సరదాగా వీళ్ళతో ఎట్లా మాట్లాడుతుందా అనేది కూడా ఒక అందరికి ఇంట్రెస్టింగ్ పాయింట్. దివ్య కోసం వాళ్ళ అమ్మగారు రాబోతున్నారంటూ మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తనుజకేమో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, తను రాబోతుంది. తనుజ కోసం స్టేజ్లో పవన్ ఎవరో ఉన్నారు, తన ఫ్రెండ్, తనుజ ఫ్రెండ్, ఆయన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టేజ్ మీదకి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చే ఛాన్సెస్ ప్లాన్ చేస్తున్నారు తనుజ కోసం. సుమన్ కోసం హౌస్లోకి తన వైఫ్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. సో స్టేజ్ మీదకి డైరెక్టర్ తేజాన్ని తీసుకురావడం ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ అగ్ని పరీక్ష షూట్ టైంలో ఆయన వచ్చాడు, మళ్ళీ ఇంకోసారి రమ్మంటే వస్తారా ఏంటి అనేది చూడాలి. సో సుమన్కి సపోర్ట్గా. సో తేజ వస్తే మాత్రం గురుగారితో సమానం కాబట్టి చాలా సంతోషపడతాడు. తేజ సుమన్ శెట్టి ఎట్లా పరిచయం అయ్యారు, వాళ్ళ బాండ్ ఏంటనేది. రీతు కోసం స్టేజ్ మీదకి విష్ణుప్రియ అండ్ రీతు యొక్క బ్రదర్ రాబోతున్నారు. రీతు యొక్క మదర్ హౌస్లోకి రాబోతున్నట్టుగా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. డీమన్ పవన్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల డీమన్ పవన్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి రాబోతున్నట్టుగా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.